మొండివాణ్ణి చూస్తుంటాం, దండివాణ్ణి చూస్తుంటాం. కానీ సాధారణ మనిషిలా కనిపించే ఒక అసాధారణ ధైర్యవంతుని చూశారు ఎవరైనా? ఆయన ఎవరు, ఏం చేశాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. పాదయాత్రలకు పెట్టింది పేరు మన తెలుగు ప్రాంతాల్లో కొందరు రాజకీయ నాయకులు. ఒకవేళ ఈ వార్తను మన వాళ్ళు చూస్తుంటే కనుక వారు ఖచ్చితంగా అసూయపడతారు. ఎందుకంటే మన వాళ్ళు 2000 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసామి 27 ఏళ్లుగా పాదయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ 47,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిందట. దాదాపుగా మరో 3,000 కిలోమీటర్లు చేస్తే తాను తలపెట్టిన ప్రపంచ పాదయాత్ర ముగిసిపోతుంది. ఇంగ్లాండ్కు చెందిన మాజీ పారాట్రూపర్ కార్ల్ రుష్బీ తాను 27 ఏళ్ల క్రితం తలపెట్టిన ప్రపంచ పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ముగించబోతున్నారు. ఇప్పుడు రుష్బీ వయస్సు 56 ఏళ్లు. 1998లో చిలీలో ప్రపంచ పరిభ్రమణ యాత్ర ప్రారంభించారు. ఈ భారీ ప్రయాణంలో అడవులు, ఎడారులు, కొండలు, -50 డిగ్రీల గడ్డకట్టే చలి ప్రాంతాలు, రష్యా విధించిన వీసా నిషేధాలు, అలాగే కోవిడ్ ఆటంకాలు ఇలా లెక్కలేనంతగా సమస్యలు అధిగమించి తన లక్ష్యం చేరుకోబోతున్నాడు. ఇప్పుడు యూరప్లో రొమేనియాలో ఉన్నాడు. మరో 2,200 నుంచి 3,000 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా బ్రిటన్లో తన సొంతూరు హాల్కు చేరుకుని మానవ చరిత్రలో కనీ విని ఎరిగిన రికార్డ్ నెలకొల్పుతానంటున్నాడు. ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని సాహసం చేయాలన్న పట్టుదలతో అన్బ్రోకెన్ పాత్ పేరిట రికార్డు నెలకొల్పాలని తలచాడు. 1998లో నవంబర్ 1న చిలీలో పుంటా ఆరెనాస్లో నడక ప్రారంభించాడు. ఏ వాహనం సపోర్ట్ లేకుండా అన్ని రకాల మార్గాల్లో నిరంతరం పయనించి ఇంగ్లాండ్లో సొంతూరు హాల్కు చేరుకోబోతున్నాడు. ఇక ఆయన తలపెట్టిన నడక దూరం 58,000 కిలోమీటర్లు. అయితే 58,000 కిలోమీటర్ల దూరానికి 27 ఏళ్లు పడుతుందా? పట్టదు. కానీ అనేక దేశాల్లో కొనసాగుతున్న నిబంధనలు, సరిహద్దు సమస్యలు, అరెస్టులు, జైలు జీవితాలు ఇలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. అందుకే 27 ఏళ్లు పట్టిందంటాడు రుష్బీ. చిలీ అంటే దక్షిణ అమెరికా ఖండం కిందకు వస్తుంది. అక్కడ మొదలైన యాత్ర మధ్య అమెరికా, ఉత్తర అమెరికా, అలస్కా నుంచి సాగి బేరింగ్ జలసంధి మీదుగా రష్యా చేరుకున్నారు. 2006లో ఆ ప్రాంతంలో 14 రోజుల పాటు -40 డిగ్రీస్ గడ్డకట్టిన మంచు ఖండంలో నడక సాగించారు. అక్కడి నుంచి సైబేరియాలో టండ్రాలు దాటుకుని మంగోలియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలను చుట్టేసి 2024 ఆగస్టులో కాస్పియన్ సముద్రాన్ని 31 రోజుల్లో చుట్టేస్తాడు. కేవలం స్విమ్మింగ్ ద్వారా 288 కిలోమీటర్ల దూరం పయనించారు. ఆ తర్వాత టర్కీ, బల్గేరియా దాటుకుని యూరప్ ఖండంలో రొమేనియా చేరుకున్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇలా మొత్తం 25 దేశాలు, 6 ఎడారులు, 7 పర్వత శ్రేణులు, సముద్రాలు దాటిస్తారు. ఈ విధంగా ఇప్పటికీ రుష్బీ 47,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినట్టుగా అధికారిక రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ సుదీర్ఘ యాత్రలో అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. 2008 ఆర్థిక సంక్షోభం వల్ల స్పాన్సర్లు దూరమయ్యారు. 2008-2010 మధ్య మెక్సికోలో ఆగిపోయారు. 2013లో రష్యా 5 ఏళ్ల ఎంట్రీ బ్యాన్ విధించింది. అయితే 2014లో ఎత్తేయడం విశేషం. ఇక 2006లో ఉలెన్ సరిహద్దులో అరెస్ట్ అయ్యారు. కోవిడ్తో 2019 నుంచి 24 వరకు ఆగిపోయారు. ఇరాన్, రష్యా భయాలతో మార్గాలు మార్చుకున్నారు. ఒక్కోసారి తాను నడుస్తున్న దారి తప్పిపోకుండా ఉండేందుకు GPS సంకేతాలు మార్క్ చేసి ఖచ్చితంగా మళ్ళీ అదే చోట ప్రారంభించేవాడు. పలు దేశాల్లో ఉన్న నో ట్రాన్స్పోర్ట్ రూల్ ఎప్పుడూ కూడా ఉల్లంఘించలేదు. గత అక్టోబర్లో రొమేనియాలోకి వచ్చిన రుష్బీ ప్రస్తుతం హంగేరీలో బుడాపెస్ట్ సమీపంలో ఉన్నారు. మరో 2,213 కిలోమీటర్లు మాత్రమే హాల్ చేరుకోవడానికి మిగిలింది. ఇక ఈ ప్రయాణం మానవునిలో ఉండే ధైర్యానికి ఒక మైలురాయి. నేనింకా నడుస్తున్నాను, ఎందుకంటే ఇది నా జీవితం అని రుష్బీ చెబుతున్నారు. బైబిల్లో అందరినీ అడ్డుకునే గోలియత్ అనే రాక్షసుని జయించేందుకే ఈ ప్రపంచ పాదయాత్ర తలపెట్టినట్టుగా అలా తన విజయం నమోదు చేస్తానని చెబుతున్నారు. మరి లక్ష్యం ఛేదించాక ప్రజలకు ఏం చెబుతాడో చూడాల్సి ఉంది.